హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 3 కిలోల బోన్లెస్ చికెన్ పచ్చడి పెడుతున్నాం. చూసేద్దాం. చికెన్ సన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టి కిలో వరకు ఆయిల్ పోసి బాగా ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ కొంచెం కొంచెంగా వేసి బాగా వేపుకోవాలి. చికెన్ వేయంగానే కలిపెట్టకుండా ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకుంటూ వేపుకోవాలి. మంచి కలర్ వచ్చిందాక. అలా అని గట్టిగా వేగితే పచ్చడి బాగుండదు, తక్కువగా వేగినా పచ్చడి నిలవ ఉండదు. చూసుకుంటూ ఆ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. అట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం చికెన్ వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ కాగిన నూనెలో ఒక అరకిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఒక కట్ట సన్నగా తరిగిన కొత్తిమీర శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు వడార్చి దాంట్లోనే అల్లం పేస్ట్లో కలిపి బాగా వేగనియ్యాలి. పచ్చి మొత్తం పోయేలా వేగాలి. నిదానంగా సిమ్లో పెట్టి కలుపుకుంటూ వేగనియ్యాలి. మొత్తం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం సేపు కలిపెట్టి 1 కప్పు సాల్టు, 1 కప్పు కారం, 1 కప్పు 3/4 కప్పు గరం మసాలా వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపిన పొడి ఒక 2-3 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత అవి అన్నీ కలిపి మనం వేపుకున్న చికెన్ కూడా వేసి కలుపుకుంటే మన చికెన్ పచ్చడి చాలా నీట్గా రెడీ అయిపోతుంది. ఈరోజు మాకు ఆర్డర్ ఉంటే 3 కిలోల చికెన్ పచ్చడి, టమాటా పచ్చడి, పండుమిరపకాయల పచ్చడి, క్యాలీఫ్లవర్ పచ్చడి, అన్ని పచ్చళ్ళు చేసాము. మీలో ఎవరికన్నా మా పచ్చళ్ళు కావాలంటే మాకు ఆర్డర్ చేస్తే చేసి ఇస్తాం. మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవాలన్నా ఇలా చేసుకుంటే పచ్చళ్ళు చాలా బాగా కుదురుతాయి. ఇదే కొలతలతో ఇలాగే చేసుకుంటే. అది ఫ్రెండ్స్ ఈరోజు మన పచ్చళ్ళు. మీరు కూడా మా పచ్చళ్ళు కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.